హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది, వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ యాద రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏమిటంటే, నిన్న నైట్ మీ పర్సన్ మీ గురించి ఏ విధంగా ఫీల్ అయ్యారు, ఏ విధంగా ఆలోచించారు అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు. నిన్న నైట్ మీ పర్సన్ మీ గురించి ఆలోచించారా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు. టెన్ ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్, అన్మ్యారీడ్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడ 6 ఆఫ్ వ్యాండ్స్, నైట్ ఆఫ్ కప్స్, 7 ఆఫ్ పెంటికల్స్, నైన్ ఆఫ్ పెంటికల్స్, Ace of Wands, 3 of Wands, Knight of Pentacles, the Emperor, Justice, 7 of Swords, Judgment, 7 of Cups, 7 of Wands, Knight of Wands, bottom of the deck 3 of Pentacles, 4 of Cups, Ace of Cups, the Star. ఇక్కడ మనకి ఎక్కువగా మీ పర్సన్ మైండ్ సెట్, మనీ మైండ్ సెట్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇక్కడ పాస్ట్లో ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా ఇక్కడ కెరియర్ గురించి, మనీ గురించి ఆలోచించుకుని ఈ వ్యక్తి ఈ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయినట్టు మనకి కనిపిస్తుంది. ఇక్కడ మనకి పెంటికల్స్ ఎనర్జీ వచ్చింది. వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడ మనకి వ్యాన్స్ ఎనర్జీ మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడ సోర్స్ ఎనర్జీ మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అలాగే కప్స్ ఎనర్జీ కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారనమాట. అన్ని రాశుల వరకు కూడా మొత్తం రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. ఇక్కడ ఫాస్ట్లో ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో చాలా వరకు ఇక్కడ నమ్మించి చీటింగ్ చేసినట్టుగా కనిపిస్తుంది అనమాట. చాలా వరకు మీకైతే మీ రిలేషన్కి, మీది ఏ రిలేషన్ అయినా కూడా ఈ వ్యక్తి కమిట్మెంట్ ఇస్తాను అని చెప్పి మీకు ఇవ్వకుండా సడన్గా మిమ్మల్ని చీట్ చేసినట్టయితే కనిపిస్తుంది అనమాట. అంటే ఈ వ్యక్తి స్టార్టింగ్లో మీ రిలేషన్ అనేది స్టార్ట్ అయినప్పుడు చాలా లవ్ అనేది మీపై ఉన్నట్టు చూపించేవారు అనమాట. అంటే మీకు కమిట్మెంట్ ఇస్తాను అనే విధంగా ఈ వ్యక్తి బిహేవియర్ అనేది ఉండేది. బట్ సడన్గా ఈ వ్యక్తి ఏంటంటే మనీ మైండ్ సెట్ తోటి మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశారు, మీకు చీటింగ్ చేశారు. అంటే మీరు ఏది అడిగినా కూడా ఈ వ్యక్తి మ్యానిపులేట్ చేస్తూ, మాటలు అనేవి మారుస్తూ మీకు కమిట్మెంట్ ఇస్తాను అని చెప్పి మీకు ఎప్పుడు చెప్పలేదు అనే విధంగా ఈ వ్యక్తి మీతో ఆర్గ్యుమెంట్ అనేది చేసేవారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఫాస్ట్లో ఈ వ్యక్తి ఏదైతే మీ విషయంలో చీటింగ్ చేశారో దాని గురించి నిన్న నైట్ అయితే ఎక్కువగా ఆలోచించారు అనేది అయితే మనకి కనిపిస్తుంది. ఎక్కువగా మీకు చేసిన ఈ చీటింగ్ గురించే ఈ వ్యక్తి ఆలోచనలు అనేవి చేశారనమాట. చూస్తున్నారు కదా ఇక్కడ. అంటే అప్పటి వరకు మీ రిలేషన్ విషయంలో అన్ని రకాలుగాను పాజిటివ్గా ఉన్న వ్యక్తి
ఒక్కసారిగా నెగిటివ్గా మారిపోవడం. ఈ వ్యక్తి నిన్న నైట్ ఎక్కువగా తలుచుకున్నారు అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కువగా మనకి ఏంటంటే యాక్షన్ మూమెంట్ అనేది కనిపిస్తుంది అనమాట. ఎక్కువగా మనకి బ్యాన్స్ ఎనర్జీ వచ్చింది. ఇక్కడ పెంటికల్స్ అంటే ఇక్కడ 10 ఆఫ్ పెంటికల్స్, ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ కనిపిస్తున్నారు, అన్మ్యారీడ్ పర్సన్స్ కనిపిస్తున్నారు. అంటే ఫాస్ట్లో ఏ రిలేషన్ నుంచి అయితే ఈ వ్యక్తి మూవ్ ఆన్ అయిపోయి ఇక్కడ వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడం కానీ, ఇక్కడ మనీ గురించి తన స్వార్థం అనేది చూసుకోవడం కానీ చేశారో, ఇప్పుడు అవన్నీ కూడా నిన్న నైట్ ఆలోచిస్తూ చాలా ఎమోషనల్ అయ్యారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అంటే చాలా వరకు మీ రిలేషన్ గురించి అయితే ఎక్కువగా అందరికీ కూడా తెలుసు అనమాట. మీ రిలేటివ్స్కి, మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి, మీ నైబర్స్కి, అలా కొంతమంది రిలేషన్ అయితే అందరికీ కూడా తెలుసు. అంటే అందరి మధ్యలో కూడా మీకు కమిట్మెంట్ ఇస్తారు. మీ రిలేషన్ అనేది లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుంది, మీతో లైఫ్ లాంగ్ రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తారు, లైఫ్ లాంగ్ లీడ్ చేస్తారు మీతో అనే విధంగా అందరినీ కూడా నమ్మించారనమాట. మీతో పాటు మీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా. బట్ అందరినీ కూడా నమ్మించి ఒక్కసారిగా అందరిలోని కూడా మిమ్మల్ని ఈ విధంగా వెన్నుపోటు పొడిచి నమ్మక ద్రోహం అనేది చేశారు అనేది కనిపిస్తుంది అనమాట. అంటే ఈ వ్యక్తి ఏంటంటే చాలా వరకు హానెస్ట్గా లేరు మీ రిలేషన్ విషయంలోని, పాస్ట్లోని అనేది కనిపిస్తుంది. అంటే చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే స్వార్థం ఎక్కువ ఈ వ్యక్తికి. అంటే తన లైఫ్లో ఏదైతే కావాలి అని చెప్పి కోరుకుంటారో దానికోసం తను ఏదైనా కూడా చేయడానికి రెడీ అయిపోతారు. ఆ విధంగా అయితే ఈ వ్యక్తి చేశారనమాట. బట్ ఇప్పుడు పాస్ట్లో తను చేసిన ఈ బిహేవియర్ ఏదైతే ఉందో దాన్ని తలుచుకుంటూ ఈ వ్యక్తి చాలా వరకు ఎమోషనల్ అవుతున్నారు. అంటే మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయినందుకు, మిమ్మల్ని అందరి ముందు కూడా, కొంతమంది విషయంలో అందరి ముందు కూడా బ్యాడ్ చేసినందుకు, అంటే అందరి ముందు కూడా మీరు తల దించుకునే విధంగా చేసినందుకు ఇప్పుడు ఈ వ్యక్తి ఎమోషనల్ అవుతున్నారు అనేది కనిపిస్తుంది. నిన్న నైట్ అయితే ఈ వ్యక్తి చాలా వరకు మీ విషయంలో అయితే ఎమోషనల్ అయ్యారనమాట. ఇక్కడ మీ దగ్గరికి రావాలి, ఇక్కడ యాక్షన్ తీసుకుని, ఇక్కడ ఎక్కువగా మనకి ఏంటంటే యాక్షన్ మూమెంట్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది. నిన్న నైట్ అయితే ఈ వ్యక్తి సడన్గా మీ దగ్గరికి వచ్చి మీకు తన ఎమోషన్స్ని, తన బాధని మీకు షేర్ చేసుకోవాలి. అంటే తను ఫాస్ట్లో ఏదైతే చేశారో ఆ బిహేవియర్కి సిగ్గుపడుతూ మీకు అపాలజీ చెప్పాలి అని చెప్పి ఈ వ్యక్తి ఫీల్ అయినట్టయితే మనకి కనిపిస్తుంది అనమాట. చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే అన్నీ కూడా షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు మీ దగ్గరికి వచ్చి. ఇక్కడ చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే ఫాస్ట్లో మనకు మనీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అంటే మనీ గురించి మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయారనమాట. ఇక్కడ 9 ఆఫ్ పెంటికల్స్, 7 ఆఫ్ పెంటికల్స్, 4 ఆఫ్ కప్స్. అంటే ఈ వ్యక్తి ఏంటంటే తన లైఫ్ కోసం మాత్రమే ఆలోచించుకున్నారు అనేది అయితే కనిపిస్తుంది. బట్ ఇప్పుడు ఏంటంటే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండగా కూడా చాలా బాధతో వాళ్ళ దగ్గర మీ పర్సన్ అయితే ఉన్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది. నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తి చాలా ఎమోషనల్గా మీ విషయంలో బాధపడుతూ ఉన్నారు అనేది కనిపిస్తుంది అనమాట. అంటే బయటికి ఈ వ్యక్తి ఎంత స్ట్రాంగ్గా ఉన్నా మిమ్మల్ని బాధ పెట్టి మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయినందుకు తన మనసులో బాధ అనేది అలాగే ఉందన్నమాట. మీ విషయంలోని తను ఏదైతే చేశారో ఆ నమ్మక ద్రోహం వల్ల చూస్తున్నారు కదా ఎంత సాడ్గా ఈ వ్యక్తి ఫేస్ అయితే ఉందో. ఆ విధంగానే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఉన్నా కూడా ఈ వ్యక్తి ఆ బాధ అనేది తన మనసులో అలానే ఉంది. మీ విషయంలో తను ఏదైతే చేశారో దాన్ని ఈ వ్యక్తి కూడా చాలా బర్డన్గా ఫీల్ అవుతున్నారు. అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట. చాలా వరకు ఈ వ్యక్తి నిన్న నైట్ అయితే ద స్టార్ అంటే ఇక్కడ మేనిఫెస్టింగ్ అనేది కూడా చేసుకున్నారు అనేది కనిపిస్తుంది. అంటే చాలా వరకు ఈ వ్యక్తి తన ఎమోషన్స్ని తను బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారనమాట. ఈ వ్యక్తి చాలా వరకు ఈ వ్యక్తి అయితే చాలా కలలు కూడా కన్నారనమాట నిన్న నైట్ అయితే. అంటే మీ ఇద్దరు రిలేషన్ అనేది మళ్ళీ కంటిన్యూ అవుతుంది. చాలా పాజిటివ్ చేంజెస్ అనేవి మీ రిలేషన్లో వచ్చాయి. మళ్ళీ మీ రిలేషన్ అనేది స్టార్ట్ అయ్యే టైం అనేది వచ్చింది. ఈ విధంగా తనైతే చాలా వరకు కలలు కూడా నిన్న నైట్ మీ గురించి ఆలోచిస్తూ ఎమోషనల్గా తన్ని తను బ్యాలెన్స్ చేసుకుంటూ
ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే మనకి యాక్షన్ మూమెంట్ ఎనర్జీయే కనిపిస్తుంది. ఇక్కడ రీసెంట్గా ఎవరి రిలేషన్ అయితే బ్రేకప్ అయిందో వాళ్ళది, అలాగే ఇక్కడ 2 years అవ్వచ్చు, 3 years అవ్వచ్చు, 5 years అవ్వచ్చు, అలాగే ఇక్కడ 9 months కూడా అవ్వచ్చు అనమాట. ఎవరైతే మీ రిలేషన్ అనేది సపరేషన్లో మీరు ఉన్నారో, బ్రేక్ అయిందో, మీ పర్సన్ అయితే మీ రిలేషన్ విషయంలో మళ్ళీ ఇక్కడ రీయూనియన్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి ఫీల్ అయినట్టు నిన్న నైట్ అయితే మనకి కనిపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ పాస్ట్లో ఈ వ్యక్తి మీ విషయంలో ఏ విధంగా ఉన్నా కూడా ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీ రిలేషన్ అనేది స్టార్ట్ చేసినప్పుడు మీతో చాలా జెన్యూన్గా ఉండాలి. మీకు అన్కండిషనల్ లవ్ అనేది చూపించాలి. మిమ్మల్ని ఎప్పుడు కూడా మ్యానిపులేట్ చేయకూడదు. మీతో ఒక బ్యూటిఫుల్ రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలి. తనలో ఉన్న ఏవైనా బ్యాడ్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా దూరం చేసుకోవాలి. ఇలా ఈ వ్యక్తి అయితే నిన్న నైట్ అంతా కూడా మీ రిలేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తే మీతో ఏ విధంగా ఉండాలి అని ఈ వ్యక్తి ఆలోచిస్తూ ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది. చాలా వరకు ఎమోషనల్ అయ్యారనమాట. అంటే చాలా వరకు ఈ వ్యక్తి నిన్న నైట్ అంతా కూడా మీ రిలేషన్ గురించి చాలా కలలు కన్నారు, చాలా ఊహల్లో కూడా వెళ్ళిపోయారనమాట. అంటే పాస్ట్లో మీతో ఏ విధంగా అయితే బిహేవియర్ చేశారో ఆ విధంగా ఉండకూడదు. నేను నా పర్సన్కి జెన్యూన్ లవ్ అనేది చూపించాలి అని ఈ వ్యక్తి అయితే అనుకున్నారనమాట. అంటే నా స్వార్థం అనేది ఎప్పుడు కూడా నా పర్సన్ దగ్గర చూపించకూడదు అని చెప్పి ఈ వ్యక్తి నిన్న నైట్ ఎక్కువగా ఫీల్ అయినట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఈ వ్యక్తి మళ్ళీ మీ రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి ఆ టైం కోసం వెయిటింగ్ చేస్తున్నట్టయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. చాలా వరకు మనకి వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది. అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి. ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి. మీ పర్సన్ యాక్షన్ తీసుకుని మీ రిలేషన్ అనేది రీయూనియన్ చేయాలి అని చెప్పి మీరు ఐ క్లైమేట్ అని చెప్పి కామెంట్ చేయండి. ఎందుకంటే అన్నీ కూడా మనకి వ్యాన్స్ ఎనర్జీ వచ్చిందనమాట. ఈ వ్యక్తి ఆ టైం అనేది చూసుకుని మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు యాక్షన్ తీసుకుని. అంటే తన లైఫ్లో ఏవైతే ఉన్నాయో అవి పక్కన పెట్టి, అంటే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఎవరైనా కూడా అవ్వచ్చు, మీ రిలేషన్ అనేది బ్రేక్ అవ్వడానికి ఎవరైతే కారణం అయి ఉన్నారో, అలాగే ఇక్కడ మీ రిలేషన్ ఏ విషయం గురించి అయితే దూరం చేసుకున్నారో, ఇక్కడ కెరియర్ గురించి అవ్వచ్చు, లేదంటే మనీ గురించి అవ్వచ్చు, ఏదైనా కూడా దాన్ని పక్కన పెట్టి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. చాలా వరకు ఈ వ్యక్తి వల్ల మీరు పాస్ట్లో ఏవైతే ఫుల్ఫిల్ చేసుకోలేకపోయారో అవన్నీ కూడా మళ్ళీ మీకు తిరిగి ఇవ్వాలి అని చెప్పి ఈ వ్యక్తి అనుకుంటున్నట్టయితే మనకి కనిపిస్తుంది. చాలా వరకు ఈ వ్యక్తి అయితే డిసిషన్ అనేది కూడా నిన్న నైట్ అయితే తీసుకున్నారు అనేది కనిపిస్తుంది అనమాట. చాలా వరకు ఈ వ్యక్తి లాయల్గా ఉండాలి మీతో. మీ లైఫ్లోకి ఎప్పుడైతే వస్తారో మీతో ఎక్కువగా టైం అనేది స్పెండ్ చేయాలి. అంటే పాస్ట్లో ఏ విధంగా అయితే మీతో ఉన్నారో ఆ విధంగా ఉండకూడదు. మీకు ఏదైనా కూడా క్లియర్గా చెప్పాలి. మీ దగ్గర ఏవి కూడా దాచకూడదు. ఇలా ఈ విధంగా మీ పర్సన్ అయితే నిన్న నైట్ అనుకున్నట్టయితే కనిపించింది. చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే మీ లైఫ్లోకి వస్తే మీ ఇద్దరి రిలేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఈ వ్యక్తి అనుకున్నారనమాట. ఊహించుకుంటూ నిన్న నైట్ అంతా కూడా గడిపారు అనేది కనిపిస్తుంది. ఇక్కడ చాలా వరకు పాస్ట్లో ఈ వ్యక్తి ఏంటంటే మీకు ఇంపార్టెన్స్ అనేది ఇవ్వలేదన్నమాట. తన లైఫ్లో ఎన్ని చాయిసెస్ ఉన్నాయో, ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో వాటికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. మిమ్మల్ని టేక్ ఈజీగా తీసుకున్నారనమాట. మీ రిలేషన్కి మీకు కూడా వాల్యూ ఇవ్వలేదు, సీరియస్గా కూడా తీసుకోలేదు. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ వ్యక్తి మీ రిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు. మీకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పి మీకు కనెక్ట్ అయి ఉండాలి. తనలో ఉన్నవి ఏవైనా బ్యాడ్ క్వాలిటీస్ ఉంటే వాటిలన్నింటినీ కూడా రిమూవ్ చేయాలి, దూరం పెట్టుకోవాలి అని ఈ వ్యక్తి అయితే ఆలోచనలు అనేవి చేశారు, డిసైడ్ అయ్యారు అనేది కూడా కనిపిస్తుంది అనమాట. ఏదైనా కూడా చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే యాక్షన్ మూమెంట్ ఎనర్జీలో ఉన్నట్టయితే కనిపిస్తుంది. యాక్షన్ తీసుకుంటారు కన్ఫామ్గా ఈ వ్యక్తి. చూస్తున్నారు కదా మనకి 7 of Wands. అంటే యాక్షన్ తీసుకుని మీ రిలేషన్లో ఒక చేంజెస్, పవర్ఫుల్ చేంజెస్ అనేవి తీసుకురావాలి, అది కూడా పాజిటివ్గా అని ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నట్టు మనకి కనిపిస్తుంది అనమాట. ఇక్కడ పాస్ట్లో ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో ఎంపరర్లా బిహేవియర్ చేశారనమాట. అంటే తన గురించి మాత్రమే ఆలోచించుకున్నారు. ఏదైనా కూడా లాజిక్ గురించి ఆలోచించే వ్యక్తి అనమాట. అంటే తన సక్సెస్ అయితే చాలు, తను ఇంప్రూవ్ అయితే చాలు, ఈ విధంగా తన గురించి మాత్రమే ఆలోచించుకునే వ్యక్తి. బట్ ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే వాటిని దూరం పెట్టాలి అని చెప్పి
ఫీల్ అవుతున్నట్టు కనిపిస్తుంది అనమాట. అంటే తన ఈగో వల్లే ఈ రిలేషన్ అనేది దూరం చేసుకున్నారు, తన ప్రాక్టికల్ మైండ్ సెట్ వల్లే మీ రిలేషన్ అనేది దూరం అయిపోయింది. ఈ విధంగా తను నిన్న నైట్ అంతా కూడా ఈ విధంగానే తను ఈ విధంగా కోచింగ్ చేసుకుంటూ ఆలోచించుకుంటూ ఎమోషనల్ అయ్యారనేది కనిపిస్తుంది అనమాట. అంటే తను మీ విషయంలో ఇక్కడ మొండిగా ఉండడం కానీ, ఈగో చూపించడం కానీ, ప్రాక్టికల్గా ఉండడం కానీ, స్వార్థం చూపించడం కానీ, ఇవన్నీ ఎప్పుడైతే చేశారో ఇలా చేయడం వల్లే మిమ్మల్ని దూరం చేసుకున్నాను అని చెప్పి నిన్న నైట్ ఎమోషనల్గా ఫీల్ అయ్యారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట. చాలా వరకు ఈ వ్యక్తి 9 ఆఫ్ వ్యాన్స్ చూస్తున్నారు కదా, యాక్షన్ మూమెంట్ ఎనర్జీలోనే ఉన్నారనమాట. అన్నీ కూడా మనకి యాక్షన్ మూమెంట్ కార్డ్స్ వచ్చాయి. కన్ఫామ్గా ఈ వ్యక్తి ఏంటంటే రిలేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తారు, యాక్షన్ తీసుకుని మీకు న్యాయం చేస్తారు, మీ రిలేషన్కి జస్టిస్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే డిసైడ్ అయ్యారు నిన్న నైట్ అనేది కనిపిస్తుంది అనమాట. దానివల్ల ఏంటంటే మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీతో రిలేషన్ ఎలా ఉండాలి, మీతో ఏ విధంగా ఉండాలి, పాస్ట్లో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఈ వ్యక్తి ఆలోచించుకుంటూ నిన్న నైట్ అంతా కూడా గడిపారనమాట. అంటే ఇక్కడ మీ విషయంలో ఎప్పుడు కూడా క్వాలిటీ లవ్ అనేది మీకు చూపించాలి, ఎప్పుడు కూడా మీతో జెన్యూన్గా ఉండాలి. అంటే పాస్ట్లో ఏ విధంగా అయితే వేరే అదర్ పర్సన్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి మిమ్మల్ని పక్కన పెట్టారో ఆ విధంగా ఉండకూడదు. ఇలా ఈ వ్యక్తి ఇవన్నీ కూడా ఆలోచించుకుంటూ నిన్న నైట్ అంతా కూడా గడిపారు అనేది కనిపిస్తుంది అనమాట. చాలా వరకు ఈ వ్యక్తి మనకు అన్నీ కూడా యాక్షన్ మూమెంట్ కార్డ్స్ వచ్చాయి కనుక ఈ వ్యక్తి ఎప్పటికల్లా యాక్షన్ తీసుకుంటారో అనేది కూడా తెలుసుకోవచ్చు. చూసారా, నైట్ ఆఫ్ సోర్స్. ఈ వ్యక్తి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలి, మళ్ళీ మీ రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి అనే ఆలోచనలతో ఉన్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, మీతో ఉంటేనే తను హ్యాపీగా ఉంటారు. ఇక్కడ తన లైఫ్లో ఏవైతే తను కావాలి అని చెప్పి కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. ఇప్పుడు తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని దూరం పెట్టి మీ దగ్గరికి రావాలి. అవి ఏవైనా కూడా అవ్వచ్చు, ఇక్కడ మనీ అవ్వచ్చు, లేదంటే తన లైఫ్లో ఏదైతే తను ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారో వాటిల్ని పక్కన పెట్టి ఇక్కడ కెరీర్ కూడా అవ్వచ్చు అనమాట. ఇప్పుడు ఎమోషనల్గా బాధపడుతున్నారు, మీకు వాల్యూ ఇస్తున్నారు, మీ దగ్గరికి రావాలి అని యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అనుకుంటున్నారు అనేది మనకి కనిపిస్తుంది. చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే మేనిఫెస్టింగ్ కూడా చేసుకున్నారనమాట. ఎమోషనల్గా తను బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు. ఎక్కువగా ఈ వ్యక్తికి నిన్న నైట్ అంతా కూడా తను ఏ విధంగా అయితే మిమ్మల్ని చీట్ చేశారో, ఏ విధంగా అయితే మీకు నమ్మక ద్రోహం చేశారో అదే పదే పదే తలుచుకున్నారు, ఆలోచించుకున్నారు అనేది అయితే మనకి ఎక్కువగా కనిపిస్తుంది. 2 కార్డ్స్ వచ్చాయి. ఎందుకంటే తన స్వార్థం గురించే కదా ఆలోచించుకుని మిమ్మల్ని చీట్ చేసి మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశారు. అదే నిన్న నైట్ ఎక్కువగా తలుచుకున్నారనమాట. చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే వేరే వాళ్ళ మాయ మాటల్లో కూడా పడి ఇక్కడ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి మీకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అనేది కూడా పాస్ట్లో కనిపిస్తుంది అనమాట. 7 ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ వేరే అదర్ మల్టీ రిలేషన్స్ కూడా ఈ వ్యక్తికి ఉన్నట్టు చెప్పాను కదా. ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్ 3 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ పాస్ట్లో ఎక్కువగా వేరే అదర్ పర్సన్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. ఈ వ్యక్తి మిమ్మల్ని పట్టించుకునేవారు కాదనమాట. ఈ వ్యక్తి ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే తను కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పి ఎంత ట్రై చేసినా ఇక్కడ తన ఆలోచనలన్నీ కూడా మీ వైపే చూపిస్తున్నాయి అన్నమాట. మిమ్మల్ని మీట్ అవుతారు, కన్ఫామ్గా ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారు. ఇక్కడ చాలా వరకు ద స్టార్ కార్డ్ అంటే ఇక్కడ ఈ వ్యక్తి మేనిఫెస్టింగ్ అనేది చేసుకుంటున్నారు, డివైన్కి కనెక్ట్ అయి ఉన్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే 4 వీక్స్ టైం పట్టొచ్చు, 4 మంత్స్ 4 డేస్ కూడా పట్టొచ్చు అనమాట. ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రావడానికి, మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి కన్ఫామ్గా ఈ వ్యక్తి ఏంటంటే యాక్షన్ తీసుకుంటారు అనేది కనిపిస్తుంది. ఎక్కువగా మనకి 4 వీక్స్ టైం అనేది అంటే 1 మంత్ టైంలో మీ పర్సన్ అయితే మీ దగ్గరికి అయితే వస్తారనమాట. యూనివర్స్ ఈ వ్యక్తి విషయంలో మీకు ఎటువంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు, ఎటువంటి సజెషన్స్ ఇవ్వబోతున్నారు అనేది కూడా తెలుసుకోవచ్చు. మీరు మీ కెరియర్ గురించి మీరైతే ఫోకస్ చేయండి. మీ కెరియర్కి మీరు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి మీ కెరియర్లో మీరు బిజీగా ఉండండి. ఏ విషయంలో అయినా కూడా మీరు స్ట్రాంగ్గా ఉండండి.
ఈ వ్యక్తితో మీరు కమ్యూనికేషన్ కానీ చేస్తే కనుక చాలా స్ట్రాంగ్గా మీరు కమ్యూనికేషన్ అనేది చేయండి. ఈ వ్యక్తి ప్రపోజల్ చేసినా కూడా మీరు ఇక్కడ ప్రాక్టికల్గానే ముందు మీరు ఆలోచించండి, ఎమోషనల్ అయిపోవద్దు. అంటే ఈ వ్యక్తి కన్ఫామ్గా మీకైతే కాల్ చేయడం కానీ ప్రపోజ్ చేయడం కానీ చేస్తారనమాట. అందుకనే మనకి యూనివర్స్ నుంచి ఈ ఎనర్జీస్ అయితే వచ్చాయి. మీరు స్ట్రాంగ్గానే ఉండండి, ఎంపరర్లా ఉండండి. ఈ వ్యక్తి ప్రపోజ్ చేశారు కదా అని చెప్పి మీరైతే వెంటనే ఎమోషనల్ అయిపోవద్దు. చాలా బోర్డన్గా మీరైతే ఈ వ్యక్తి విషయంలో బాధపడ్డారు. మీ లైఫ్లో మీరైతే స్టక్ అయిపోయారు పాస్ట్లో. ఈ వ్యక్తి కమిట్మెంట్ ఇవ్వలేనందుకు, మిమ్మల్ని బాధ పెట్టినందుకు చాలా గిల్టీగా ఫీల్ అయ్యారు. ఫాస్ట్లో రిగ్రెట్గా ఫీల్ అయ్యారు. చాలా కన్ఫ్యూజనెస్లోకి వెళ్ళిపోయారు మీరు ఫాస్ట్లో. ఈ వ్యక్తి చేసిన చీటింగ్ చూసారు కదా, 3 కార్డ్స్ వచ్చాయి మనకి ఒకే రీడింగ్లో. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, చాలా సఫర్ అయ్యారు. మీరు ఈ వ్యక్తికి అంత ఇంపార్టెన్స్ ఇస్తే ఈ వ్యక్తి మిమ్మల్ని ఒక ఆప్షన్గా మాత్రమే చూశారు. మీకు ఎటువంటి వాల్యూ ఇవ్వలేదు. వేరే వారి లైఫ్లోకి వెళ్ళారు మనీ గురించి. కాబట్టి మీరు ఎమోషనల్గా మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మీ లైఫ్లో మీరైతే స్ట్రాంగ్గా ఉండడానికైతే ట్రై చేయండి. ఈ వ్యక్తి ఏ విధంగా మాట్లాడినా, ఎంత ప్రపోజ్ చేసినా, ఎంత బెండ్ అయిపోయినా ఎమోషనల్గా మీ దగ్గర మీరైతే ఎంపరర్లా ఉండడానికే ట్రై చేయండి. వెంటనే యాక్షన్ తీసుకోవద్దు, మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోండి అని యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట. దూరం పెట్టండి ఈ వ్యక్తిని, వెంటనే మీరు యాక్సెప్ట్ చేయొద్దు. కొన్నాళ్ళు దూరం పెట్టిన తర్వాత అన్నీ ఆలోచించుకున్న తర్వాత మీ ఇంట్యూషన్ అనేది మీకు ఏం చెప్తుందో అది విని దాన్ని బట్టి మీరు యాక్షన్ తీసుకోండి, కమిట్మెంట్ ఇవ్వండి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట. చాలా వరకు ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే యూనివర్స్ కూడా మనకు అదే ఎనర్జీస్ ఇచ్చారు. ఇదేనండి వాటి రీడింగ్. జనరల్ రీడింగ్లో మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఐ క్లెయిమ్ ఇట్ అని చెప్పి కామెంట్లో రాయండి. ఎంతమందికి రెజనేట్ అయిందా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.